హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజైతే మీకు ఒక విషయాన్ని అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదండి. సమ్మర్ హాలిడేస్లో కంపల్సరీ చింతపండు అనేది ప్రతి ఒక్కరికి చింత చెట్టు ఉంటుంది, లేదంటే కొట్టుకుంటారు, లేదంటే కొనుక్కొచ్చుకుంటాము. అయితే ఇది చిన్నప్పటి విషయం కాబట్టి నాకు కూడా నా జీవితంలో గడిచిన క్షణాలు గుర్తుకొచ్చాయి. ఆ విషయాన్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. మీకు కూడా ఇది ప్రతి ఒక్కరికి చిన్నప్పటి జ్ఞాపకమే అనుకుంటున్నాను. మీకు కూడా ఇది గుర్తుకొచ్చే విషయమే. మీలో ఎంతమందికి నేను చెప్పింది తిన్నారో లేదో తెలీదు. కానీ తిన్నవారు మాత్రం తప్పకుండా గుర్తుకు తెచ్చుకునే జ్ఞాపకం ఇది. చిన్నప్పుడు మాత్రం ఈ సమ్మర్ హాలిడేస్ రావగానే అమ్మమ్మ ఇంటికో నానమ్మ ఇంటికో వెళ్ళేవాళ్ళం. అక్కడ మాత్రం ఈ ఎండాకాలంలో చాలా వరకు చింతపండును మాత్రం ప్రతి ఒక్కరూ ఇంటింటికి ఒక 10 కేజీలు 5 కేజీలు అట్లా తీసుకొని ఒక్కొక్కరు ఆ చింతపండు గింజలను తీసేసి చింతపండు నిల్వ ఉంచుకునేవారు. అప్పుడు మనం వెళ్ళిన తర్వాత నేను కూడా తీస్తాను అని చెప్పి సుత్తే బండ అందుకొని మనం కూడా కొట్టేవాళ్ళం. మన చేతిలో కూడా దెబ్బలు తాకించుకునేవాళ్ళం. అక్కడ ఒక తొట్టి గ్యాంగ్ ఉండేది. ఆ తొట్టి గ్యాంగ్ నలుగురం ఐదుగురం అందరం కలుసుకొని ఆ తొట్టి గ్యాంగ్లో ఎవరో ఒకరు పుల్లేసేవారు. జామాకులో చింతపండు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది అని చెప్పేవాళ్ళు. అలా చెప్తే తినేవాళ్ళం కూడా ఉన్నాము. చాలా బాగుండేది అప్పటి రోజులు. మీలో ఎంతమంది తిన్నారో, మీలో ఎంతమంది ఇలా తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీకు కూడా ఇది గుర్తుండిపోయే విషయం కాబట్టి మీ మెమోరీస్ని కూడా మీరు గుర్తు చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.